హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే చక్రధర్ మీద ఉన్న కోపాన్ని తట్టుకోలేక ఇక చక్రధర్ని బయటికి తీసుకురావడానికి సంతకాలు పెట్టనని చెప్పడంతో రాజేంద్ర అయితే అవనిని నిలదీస్తాడు. అలాగే తన మీద ఒట్టు వేసి నిజం చెప్పమని అవనిని ప్రశ్నించడంతో ఇక అవని తప్పని పరిస్థితుల్లో చక్రధర్ తన కన్న తండ్రిని అలాగే చక్రధర్ వాళ్ళమ్మని ఎలా మోసం చేశాడు ఇంకా జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తుంది. ఒక్కసారిగా రాజేంద్ర అవని చెప్పిన మాటలకి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమా అని అడగడంతో ఇక అవని, అవును మావయ్య గారు, ఎన్ని రోజులు మీ దగ్గర నిజం చెప్పకపోవడానికి కారణం ఇదే ఇదే మావయ్య గారు. ఈ విషయం గురించి మీ అందరితో నేను ఎన్నోసార్లు చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పినా మీరెవరు నమ్మరు. పైగా ఇప్పటి వరకు మా అమ్మని మీరు రకరకాలుగా అవమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు మా అమ్మని మరింత అసహ్యించుకుంటారు. ఎందుకంటే ఆ చక్రధరే నా కన్న తండ్రి అన్న నిజానికి నా దగ్గర ఎట్లాంటి సాక్ష్యం లేదు అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రతో చెప్పడంతో రాజేంద్ర అవని మాటలకి ఇక అవనితో, నన్ను క్షమించమ్మా, నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి అందరితోనూ నవ్వుతూ కనిపిస్తున్నావు, అలాగే అందరి మొహంలో సంతోషం కోసం పెద్ద నిజాన్ని నీ గుండెల్లో దాచుకున్నావు. దీనికి ఒక పరిష్కారాన్ని నేను వెతుకుతాను. నువ్వేం బాధపడకు, నీ మనసుని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి ఇక రాజేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే రాజేంద్ర అయితే తన ఫ్యామిలీ గురించి తన స్నేహితులతో మాట్లాడుతూ ఇక ఆస్తి పంపకాల గురించి మాట్లాడతాడు. వాళ్ళ స్నేహితులు కూడా ఆస్తిని పంపకాలు చేయమని, ఎవరి భాగాన్ని వాళ్ళకి ఇచ్చేయమని ఇక రాజేంద్రతో చెప్పడంతో రాజేంద్ర కూడా అదంతా విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్ర అయితే ఇంటికి వెళుతూ ఉండగా దారిలో పల్లవి అయితే కనిపిస్తుంది. ఇక పల్లవిని చూసిన రాజేంద్ర, పల్లవిలా ఉందే అని చెప్పి ఇక పల్లవి దగ్గరికి వెళ్దామనుకుంటాడు. ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఆటోవాడు ఇంకా రాకపోవడంతో ఇక పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేస్తుంది. ఇంకా చక్రధర్ పల్లవితో మాట్లాడుతూ, బేబీ, ఇంతకీ ఆ కుటుంబంలో వాళ్ళు నన్ను బయటికి తీసుకురావడానికి ఒప్పుకున్నారా అని చెప్తూ ఉంటే ఇక పల్లవి, డాడ్, ఇక్కడుంది ఎవరు? మీ కూతురు. మిమ్మల్ని బయటికి తీసుకురావడం కోసం నేను చెయ్యవలసిన రచ్చ మొత్తం చేసేసాను. ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఒప్పుకున్నారు. కానీ ఆ అవని మాత్రం ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టను అంటుంది. ఆ బెయిల్ పేపర్ మీద అవనితో ఎలా సంతకం పెట్టించాలో నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ అవనితో ఎలా సంతకం పెట్టించాలో నాకు బాగా తెలుసు. చూడు డాడ్, మీరేం కంగారు పడకండి, మీరు త్వరలోనే బయటకు వచ్చేస్తారు, అలా వస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్, చూడు పల్లవి, నేను బయటికి రావడం కాదు, నేనొచ్చేలోపు ఆ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. అలాగే నన్ను ఇలా జైల్లో బంధించిన ఆ కుటుంబం నడి రోడ్డున పడాలి. ఆ అవని అలాగే ఆ మీనాక్షి ఇద్దరు కూడా కుక్క చావు చావాలి అని చెప్పి ఇక రాజేంద్ర వింటుండగానే చక్రధర్ పల్లవితో చెబుతూ ఉంటే పల్లవి, డాడ్, మీరేం ఆలోచించకండి, మీరు ప్రశాంతంగా బయటకొచ్చి ఎలా రిలాక్స్ అవ్వాలో దానికోసం మాత్రమే ఆలోచించండి. ఆ కుటుంబం మీద ఎలా పగ తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని జైల్లో పెట్టి సంతోషంగా ఉండాలి అనుకున్న ఆ రాజేంద్ర కుటుంబం మొత్తం సర్వనాశనం చేస్తాను. అలాగే మీకు శిక్ష పడేలా చేసిన ఆ అవని అక్షయ్ని జీవితంలో ఒకరి మొహాలు ఒకరికి కనిపించకుండా చేస్తాను. ఇక ఆ మీనాక్షి మీ పేరు ఎత్తకుండా దాన్ని మటుమాయం చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే ఇదంతా విన్న రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాజేంద్ర అయితే ఇంతవరకు ఈ పల్లవి నిజంగానే తప్పు చేస్తుందా అని చిన్న అనుమానం ఉండేది, కానీ ఈ పల్లవి అంతా తెలిసే చేస్తుంది. ఇట్లాంటి మనిషి కోసం అనవసరంగా నేను నా పెద్ద కొడల్ని అనుమానించాను, అలాగే తనని బాధ పెట్టాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే తన మనసులో అనుకుని పల్లవి దగ్గరికి వెళ్ళకముందే తను ఆటో రాగానే ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక రాజేంద్ర అయితే పల్లవి మాటలు విన్న తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరతాడు. ఇక ఇక్కడ చూస్తే అవని అయితే నిజం మొత్తం రాజేంద్రకి చెప్పేసింది. ఇప్పుడు రాజేంద్ర ఆ నిజాన్ని బయట పెడితే పల్లవి అందరి ముందు మా అమ్మని అలాగే నన్ను
ఒక తప్పుడు మనిషిలా నిలబెడుతుంది. దానికి సాక్ష్యాన్ని చూపించమంటుంది. కానీ నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు అని చెప్పి ఇక అవని తన మనసులో అనుకుంటూ, లేదు మావయ్య గారు ఎన్నటికీ అట్లాంటి పొరపాటు చేయరు. ఆయన ఇంతవరకు కూడా నన్నొక కన్న తండ్రిలాగా చూసుకున్నారు. ఆయన ఖచ్చితంగా నా సమస్యకి ఒక పరిష్కారాన్ని వెతుకుతారు అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటూ ఉండగానే ఇంకా అక్షయ్ అయితే అవని దగ్గరికి వస్తాడు. అవని అక్షయ్ని చూసి చాలా సంతోషంగా ఏవండి అని చెప్పి ఇక అక్షయ్ గుండెల మీద వాడడంతో అక్షయ్ ఒక్కసారిగా, అవని ఏంటి రోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, నీ గుండెల్లో ఉన్న భారం మొత్తం దించేసినట్టు నీ మొహంలో చిరునవ్వు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని అంటుంటే ఇక అవని అయితే, ఎన్ని రోజులు నా కన్న తండ్రి గురించి ఎవ్వరికీ చెప్పుకోలేక నాలో నేనే సతమతమయ్యాను. కానీ ఇప్పుడు నా భారాన్ని మొత్తం మావయ్య గారితో చెప్పాను. ఆయన నాకు సహాయం చేస్తా అన్నారు. అందుకేనండి నాకు ఈ చిరునవ్వు, అందుకే నాలో ఈ ధైర్యం అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ ఇక అక్షయ్ వైపు చూస్తుంది. అక్షయ్ అయితే అవనితో మాట్లాడుతూ, అవని చక్రధర్ని బయటికి తీసుకురావడం కోసం ఎక్కడ బెయిల్ పేపర్ల మీద సంతకాలు పెడతావేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. నాన్న మాట కాదనలేక అక్కడ సంతకం పెట్టాను. కానీ నువ్వు దీనికి ఒప్పుకోవని నాకు తెలుసు. మన కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఆ చక్రధర్కి అట్లాగే జరగాలి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే, అవని ఏవండి దాని గురించి వదిలేయండి అని అవని అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే వాళ్ళ నాన్న చెప్పినట్టు ముందు అవని దగ్గర ఉన్న సాక్ష్యం లేకుండా చెయ్యాలని ఇక చక్రధర్ రాసిచ్చిన ఆస్తి పత్రాలు మొత్తాన్ని కూడా ఎక్కడ ఉందో వెతికి వాటిని తగలబెట్టేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే అవని ఉన్న గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ అక్షయ్ అవని మాట్లాడుకోవడం చూసి, అబ్బా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళేది అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉండగా పల్లవికి ఏదో ఆలోచన వస్తుంది. ఇక పార్వతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య చూశారుగా ఇంట్లో అందరూ కూడా మా డాడ్ని విడిపించడానికి ఒప్పుకున్నారు. బావగారు బెయిల్ పేపర్ల మీద సంతకాలు కూడా పెట్టారు. కానీ అవని యొక్క మనసులో నా కుటుంబం మీద ఎంత కుతంత్రం ఉందో మీరే చూశారుగా. ఈ విషయం మామ్కి తెలిస్తే ఎంతలా కుమిలిపోతుందో మీకు అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి మాట్లాడుతుండగానే ఇక రాజేశ్వరి వచ్చి, వదినా వదినా ఏంటొద్దినా మీకు ఇంతవరకు ఈ ఆడపడుచు మీద కోపమే ఉందనుకున్నాను. కానీ ఈ ఆడపడుచు ఎందుకు బ్రతికుందా అని మీరందరూ ఆలోచిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది. నాకు ఇక్కడ జరిగిందంతా కూడా అమ్మ ఫోన్ చేసి చెప్పింది అని చెప్పి ఇక భానుమతి వైపు చూస్తుంటే, భానుమతి, రాజేశ్వరి నువ్వేం బాధపడకు, మీ అన్న అదే నా కొడుకు రాజేంద్ర ఖచ్చితంగా నీ భర్తని బయటికి తీసుకొస్తాడు. నువ్వు ఇలా బాధపడుతూ ఉండబాకు. నువ్వు కాస్తైనా సంతోషంగా ఉంటావని నీకు ఈ విషయాన్ని చెప్పాను. కానీ నువ్వెందుకమ్మా ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక పెద్దావిడైతే రాజేశ్వరితో మాట్లాడుతూ ఉంటే, రాజేశ్వరి, అమ్మా మీ అందరికీ నా మీద ప్రేముంది. అలాగే నా బాధని చూడలేక నా భర్తని బయటికి తీసుకురావాలని మీరందరూ కూడా అనుకున్నారు. కానీ ఎన్ని రోజులు సొంత కూతుర్లా చూసుకున్న అవని నా మీద ఇంతలా పగపడుతుందని అస్సలు అనుకోలేదు. నా సంతోషాన్ని చూడలేక, అలాగే నేను నా భర్తతో కలిసి ఉన్నది ఓర్వలేక తను నా భర్తని తీసుకురావడానికి సంతకాలు పెట్టనందట అని చెప్పి ఇక పెద్దావిడతో రాజేశ్వరి మాట్లాడుతూ ఉండగా ఇంతలో రాజేంద్ర వస్తాడు. ఒక్కసారిగా రాజేంద్ర చూసిన రాజేశ్వరి, అన్నయ్య ఏంటన్నయ్య నా భర్తని బయటికి తీసుకురావడం కోసం చివరికి నేనింకా ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే రాజేంద్రని అడగడంతో, రాజేంద్ర చూడు రాజేశ్వరి, నీ భర్తని బయటికి తీసుకురావడం కోసం నువ్వెవ్వరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. చూడు నేను చెప్తున్నాను కదా, నీ భర్తని త్వరలోనే బయటికి తీసుకొస్తాను. నీ భర్త గురించి అంత తెలుసుకున్నాను. తను ఎట్లాంటివాడో కూడా నాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమైంది. త్వరలోనే నీ భర్త బయటకొస్తాడు. నీ భర్త ఏం చేశాడో ఎట్లాంటివాడో అన్నీ నీకు అర్థమవుతాయి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే రాజేశ్వరితో మాట్లాడుతుంటే పల్లవికి ఏమీ అర్థం కాదు. ఇక పల్లవి అయితే ఆశ్చర్యంగా చూస్తుంటే, రాజేశ్వరి, అన్నయ్య నాకు అర్థమైంది అన్నయ్య, ఒకప్పుడు ఆయన్ని నాతో పాటు మీరందరూ కూడా తప్పుగా అపార్థం చేసుకున్నారు. లేదు,
ఆయన తప్పు చేశారు, కానీ ఆయన ఇప్పుడు మారారని నువ్వు కూడా అర్థం చేసుకున్నావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే, అన్నయ్య నీ మాటని విన్న తర్వాత నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా భర్తని బయటికి తీసుకొస్తాను అంటున్నావు. నాకు నాకు వినడానికి ఎంతో హాయిగా ఉంది. పల్లవి, విన్నావు కదా, మీ నాన్నని మా అన్నయ్య బయటికి తీసుకొస్తా అంటున్నారు. చూడు, నువ్విక బాధపడకు అని చెప్పి పల్లవికి నచ్చచెప్పి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక పార్వతి, ఆగు రాజేశ్వరి, ఎలాగో వచ్చావు కదా, ఇక్కడే ఉండొచ్చు కదా, అంత పెద్ద ఇంట్లో ఒక్కదానివే అని అంటుంటే, వదినా, లేదొదినా, నేనిక్కడ ఉండలేను, అక్కడ నా భర్త. ఇక పల్లవికి మాత్రం రాజేంద్ర అన్న మాటలు కాస్త డిఫరెంట్గా అనిపిస్తాయి. మావయ్య ఏంటి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటుంది. అలాగే రాజేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజేంద్ర అయితే, ఆగండి, మీ అందరితో నేను కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా రాజేంద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇంకా అవని అయితే రాజేంద్ర వైపు చూస్తుంటే రాజేంద్ర అవనితో, ఏం పర్వాలేదు, నేను మాట్లాడతాను అన్నట్టుగా ఇక సైగ చేస్తాడు. ఇక అక్షయ్ అయితే, నాన్న ఏమైంది అని అడగడంతో, ఎన్ని రోజులు ఆస్తిని ముక్కలు చేయమని, ఎవరి భాగాలు వాళ్ళకి ఇవ్వమని ఇంట్లో అందరూ కూడా చాలా గొడవ చేస్తున్నారు. అందుకే నేను దాని గురించి మీతో మాట్లాడాలని మీ అందరినీ ఉండమన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రేయ, మావయ్య మీరు చెప్పేది నిజమేనా? ఆస్తిని భాగాలు చేస్తున్నారా అని అంటుంటే, అవును, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నాను. దీనివల్ల ఇంట్లో జరుగుతున్న గొడవలన్నా ఆగుతాయి అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటే ఇక పెద్దావిడ, రాజేంద్ర, ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇక వచ్చే అన్ని రోజులు కూడా మనకి మంచి రోజులే అని చెప్పి ఇక పెద్దావిడైతే రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర ఇక పెద్దావిడతో, అవునమ్మా, ఇక జరిగేవన్నీ కూడా మంచి రోజులే అని అడగడంతో ఒక్కసారిగా ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా శ్రేయ అయితే, చెప్పండి మావయ్య గారు, ఎవరికి ఏ భాగం ఇస్తున్నారు? అలాగే ఊర్లో ఉన్న పొలాలు, ఆస్తులు అని మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర, ఆగమ్మ శ్రేయ, ఎందుకు కంగారు పడతావు? ఎవరికి ఏ భాగం ఇస్తానో, ఎవరికి ఎంత వాటా వస్తుందో అంత వివరంగా చెప్తాను. నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి. ఈ వారం రోజుల్లో అన్నీ తేలిపోతాయి అని అనుకుంటూ రాజేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక శ్రేయ అయితే శ్రీక దగ్గరకు వచ్చి, శ్రీ, ఇన్ని రోజులు మీ నాన్నగారు ఆస్తిని భాగాలు చేయమంటే చేసేవారు కాదు, కానీ ఇప్పుడు ఆయనంతట ఆయనే ఆస్తిని భాగాలు చేసి ఎవరి భాగం వాళ్ళకి ఇస్తానని చెప్పారు. పైగా ఈ వారం రోజుల్లో మనకివ్వాల్సింది మనకిస్తే తీసుకుని నేను చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతుంది. పల్లవి అయితే, ఏంటి, ఆస్తిని 3 భాగాలు చేస్తారా? అలా చేస్తే నేనెందుకు ఒప్పుకుంటాను? ఈ ఆస్తి మొత్తం నాకే కావాలి. ఈ ఆస్తి నా సొంతం కావాలి. అలా జరగాలి అంటే ముందుగా అవని దగ్గర ఉన్న ఆ ఆస్తి డాక్యుమెంట్స్ని వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆస్తిని నా సొంతం చేసుకోవడానికి మరొక ఆలోచన చేస్తాను అంటూ ఇక పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్తుంది. ఇక అవని గదిలో ఎవరు లేరని తెలుసుకుని పల్లవి అవని గదిలోకి వెళ్ళి అంతా వెతకడం మొదలు పెడుతుంది. ఇక పల్లవి అయితే మొత్తం చెక్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఆ గదిలోకి ఎవరో వస్తున్నట్టుగా నీడ అయితే కనిపిస్తుంది. ఇక పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజేంద్ర కనిపిస్తాడు. రాజేంద్రని చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి, మావయ్య గారు అని అంటుంటే, ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో, అది మావయ్య గారు, మరేమో ఏం లేదు, కాస్త అది అని అంటుంటే, ఏంటమ్మా, ఏంటలా తడబడుతున్నావు, దేనికోసం వెతుకుతున్నట్టున్నావు అని అంటుంటే, అవును మావయ్య గారు, నాదొక వస్తువా కనిపించట్లేదు, అదేమన్నా పొరపాటును మర్చిపోయి ఈ గదిలో పెట్టేశానేమోనని వెతుకుతున్నాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే దానికి రాజేంద్ర, చూడమ్మా, నువ్వు పొరపాటును కూడా నీ వస్తువుని ఎక్కడ వదిలిపెట్టావు, నాకు నీ గురించి బాగా తెలుసు. చూడమ్మా, నువ్వు అంతలా కంగారు పడకు. నువ్వు ఒకవేళ నీ వస్తువు ఈ గదిలో పోతే అవని వెతికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తుందిలే. వాళ్ళు లేనప్పుడు ఇలా వాళ్ళ గదిలోకి రావడం అంతా సవ్యం కాదు. అయినా ఎవరిది వాళ్ళకి అప్పచెప్తా అన్నానుగా, అందరి లెక్కలు తేలుస్తా అన్నానుగా, ఇంతలోనే ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవికి ఇండైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తూ
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే ఇదేంటి మావయ్య గారు ఇందాక అమ్మతో కూడా విచిత్రంగా మాట్లాడారు, ఇప్పుడు లెక్కలు తేలుస్తానంటూ ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, అసలు ఏదో జరిగింది, కొంపతీసి మావయ్యకి నిజం తెలిసిపోయిందా? లేదు లేదు, ఒకవేళ నిజం తెలిస్తే ఆ మరుక్షణం మావయ్య అందరి ముందు మా డాడే ఆ అవని తండ్రిని బయట పెడతారు. అట్లాంటిదేదో అయ్యుండకపోవచ్చు. నా మీద మావయ్య గారికి ఏమన్నా అనుమానం వచ్చిందా? ఒకవేళ వచ్చినా నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. త్వరలోనే ఈ ఆస్తికి మహారాణినవుతాను. తర్వాత ఈ రాజేంద్ర కుటుంబాన్ని నడి రోడ్డున పడేస్తాను అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ మళ్ళీ గదిని వెతకడం మొదలు పెట్టబోతుంటే మళ్ళీ రాజేంద్ర వెనక్కొచ్చి, చూడమ్మా, ఇప్పుడే చెప్పాను కదా, అవని లేనప్పుడు తన గదిని ఇలా వెతకడం నీకంత మంచిది కాదు. నీ వస్తువా ఇక్కడ ఉంటే అవనే నీకు తెచ్చిస్తుంది. అక్కడ ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవిని అంటూ ఉంటే ఇక పల్లవి మావయ్య గారు వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక పల్లవి అయితే బయటకు వెళ్తుంది. ఇంకా పల్లవి అలా గదిలోకి వచ్చి వెతకడాన్ని కాస్త అనుమానంగా ఇక రాజేంద్రకి అనిపిస్తుంది. రాజేంద్ర అయితే అవని దగ్గరికి వెళ్ళి, అమ్మ అవని, మీ నాన్న చక్రధరే అన్న నిజం పల్లవికి కూడా తెలుసా అని అడగడంతో ఇక అవని తెలుసు మావయ్య గారు అని చెప్పి ఇక అవని చెబుతుంటుంది. అవని మాటలకి ఇక రాజేంద్ర అయితే, ఓ అయితే అన్ని నిజాలు తెలుసుకుందనమాట. అయితే మీ నాన్న పల్లవి నాన్న ఒక్కరే అన్న నిజానికి నీ దగ్గర ఏదో సాక్ష్యం ఉంది అని అంటుంటే ఒక్కసారిగా అవని షాక్ అవుతుంది. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ చక్రధర్ నా కన్న తండ్రి అన్న నిజానికి సాక్ష్యం ఉంటే ఆ మరుక్షణం ఆ సాక్ష్యాన్ని మీరందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా అమ్మని నన్ను అవమానించినప్పుడు నిందలు వేసినప్పుడే బయట పెట్టుండేదాన్ని కదా, అట్లాంటిదేదీ లేదు మావయ్య గారు అని అంటుంటే, లేదమ్మా లేదు, దానికి ఏదో సాక్ష్యం ఉంది, దానికోసమే పల్లవిని గదంతా వెతుకుతుంది అని అంటుంటే ఇక అవని అయితే ఆలోచిస్తూ గతంలో కూడా పల్లవి అవని గది మొత్తం వెతికి చిందరవందర చేయడాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక అవని అయితే, అవును అవును మావయ్య గారు, మీరు చెప్పింది నిజం, ఇంతకు ముందు కూడా ఆ పల్లవి నా గది మొత్తాన్ని కూడా వెతికి చిందరవందర చేసింది, తను పదే పదే నా గదిలో దేనికోసమో వెతుకుతుంది అని అంటుంటే ఇక రాజేంద్ర, తను పదే పదే నీ గదిని వెతుకుతుంది అంటే ఖచ్చితంగా నీ దగ్గర మీ నాన్న విషయం గురించి బయట పెట్టే సాక్ష్యమేదో ఉందని అర్థం చేసుకో. అది కనుక మీకు దొరకకుండా చేస్తే దాన్ని ఎవ్వరికీ చూపించే అవకాశం ఉండదు. ఇక నీ కన్న తండ్రి చక్రధరన్న నిజాన్ని నువ్వు బయట పెట్టకుండా ఉండడం కోసమే ఆ పల్లవి వెతుకుతుంది. నువ్వు ఒకసారి మీ అమ్మ మీనాక్షితో మాట్లాడు, ఖచ్చితంగా ఏదో ఒక్క నిజం తెలుస్తుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో చెప్పడంతో అవని అయితే, మాట్లాడతా మావయ్య గారు, ఈరోజు సాయంత్రం భరత్ అమ్మని ఇక్కడ డ్రాప్ చేస్తాన్నాడు, అమ్మ రాగానే అన్నీ మాట్లాడతాను అని చెప్పి ఇక అవనితో చెప్పడం అవని చెప్తుంది. అవని మాటలకి రాజేంద్ర కూడా, అమ్మ అవని, ఒకసారి నేను కూడా మీ అమ్మ మీనాక్షి, అదే నా చెల్లెలు మీనాక్షితో మాట్లాడాలి అని చెప్పి ఇక రాజేంద్ర కూడా అవనితో చెప్తాడు. అవని అలాగే రాజేంద్ర ఇద్దరు కూడా మీనాక్షి కోసం ఎదురు చూస్తారు. మీనాక్షి రావడంతోనే ఇక మీనాక్షిని బయట పెరట్లో కూర్చోపెట్టి, అవని, అమ్మా, ఇన్ని రోజులు అందరూ కూడా నాన్న గురించి నిన్ను రకరకాలుగా అవమానించారు, కానీ నా కన్న తండ్రి ఆ చక్రధరే అన్న నిజాన్ని అందరి ముందు చెప్పలేక నీలో నువ్వే ఎంతగానో కుమిలిపోయావు. ఆ నిజాన్ని మావయ్య గారికి అన్ని నిజాలు చెప్పేశాను. మావయ్య గారు నీతో ఒక్కసారి మాట్లాడాలంటున్నారు అని చెప్పి ఇక మీనాక్షితో చెప్పడంతో మీనాక్షి అవని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక రాజేంద్ర అయితే, అమ్మా మీనాక్షి, నువ్వు బాధపడకమ్మా, చూడమ్మా, నువ్వు నాకు తోడు పుట్టిన చెల్లెల్లాంటిదానివి, రాజేశ్వరి ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే. చూడమ్మా, నువ్వు ఆ చక్రధర్ వల్ల ఎంతలాగా బాధపడ్డావో, ఎంతలా కుమిలిపోయావో అన్నీ తెలుసుకున్నాను. నీకు న్యాయం చేయాలని ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. చూడమ్మా, ఆ చక్రధర్ నీ భర్త అని చెప్పడానికి నీ దగ్గర ఏదో ఒక సాక్ష్యం ఉండే ఉంటుంది, దాన్ని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే మీనాక్షిని అడగడంతో ఇక మీనాక్షి కొద్దిసేపు ఆలోచించి గతంలో ఆ చక్రధర్ తన భర్తని
నేనే అన్న నిజాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు అంటే తన కోట్ల ఆస్తిని ఇక తన పిల్లలైన అవని అలాగే భరతులకి రాసిచ్చినట్టుగా వీళ్ళమని రాసి ఇక మీనాక్షి చేతిలో పెడతాడు. అది గుర్తు చేసుకున్న మీనాక్షి వస్తున్నానన్నయ్య అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి తను ఎప్పుడు తీసుకువచ్చే ఆ పెద్ద బట్టల మూటలోంచి ఒక ఫైల్ని తీస్తుంది. ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇక రాజేంద్రకి ఇస్తుంది. రాజేంద్ర ఆ ఫైల్లో ఏముందా అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అందులో చక్రధర్ యావదాస్తి తన కన్న పిల్లలైన అవని భరతులకి చెందేలాగా వీళ్ళనామా రాసి ఉంటుంది. ఇక చక్రధర్ అడ్డంగా దొరికిపోయాడు అని చెప్పి ఇక రాజేంద్ర, అమ్మ మీనాక్షి, ఈ ఫైల్ని నీ దగ్గరుంచుకొని మంచి పని చేశావు. దీన్ని ఇప్పుడే అందరికీ చూపిస్తాను. అందరి ముందు నీ భర్త ఆ చక్రధరని అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే రాజేంద్ర మాటలకి పక్కన ఉన్న అవని, వద్దు మావయ్య గారండి, అలా చెయ్యొద్దు. మా అమ్మ ఈ నిజాన్ని బయట పెట్టాలంటే తనకి నిమిషం సరిపోదు. కానీ ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదో మీకు తెలుసా? వాడు మా కన్న తండ్రి అయ్యుండొచ్చు, కానీ మేం కాదు. వాడినోడితో వాడే మా అమ్మని తన భార్యగా, మమ్మల్ని తన పిల్లలుగా అందరి ముందు ఒప్పుకోవాలి. మా అమ్మకి వాడు క్షమాపణ చెప్పాలి. అంతవరకు ఈ నిజాన్ని బయట పెట్టద్దు అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని, నీకు పిచ్చి పట్టిందా? ఈ నిజాన్ని వాడెన్నటికీ బయట పెట్టడు. పైగా ఈ ఫైల్ కోసం అక్కడ పల్లవి ఎంతలా వెతుకుతుందో నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే అవని రాజేంద్రకి ఏదో చెప్తుంది. ఒక్కసారిగా రాజేంద్ర కూడా షాక్ అవుతాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు